రాజేంద్ర ప్రసాద్. ఇక మాకు పెద్ద కొడుకు ఇంట్రీని తాగిండు. 4 రోజులు దవాఖానలు ఉన్నాం. మళ్ళీ 8 రోజులకు సర్వే అయినాక 8 రోజులకు మళ్ళీ పిలిపించి మళ్ళీ కేసు పెట్టిండు. కేసు పెట్టిన వాళ్ళే అప్పుడు నువ్వు తప్పుడు కేసు పెట్టి అట్లా పెట్టి వీళ్ళను స్టేషన్కి తీసుకుపోయాడు. తీసుకుపోయి అన్యాయం చేసి చంపత గుద్దు. ఆస్తి తగాదంలో ఎస్ఐ గంగాధర్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గారు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి నాన్న బాధలు పెట్టి మేము రోడ్లో ఏడే పరిస్థితి నువ్వు చంపుదాని పేరుతో ఇల్లు వదిలిపెట్టొచ్చాం. మేము మా భార్య పిల్లలకు మేము కరువైపోయే పరిస్థితి వచ్చింది. మాకు పోలీస్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. మాకు చావు తప్ప వేరే మార్గం లేదు. దయచేసి మీరే మాకు న్యాయం చేయాలి. మేము హెచ్ఆర్సీని ఆశ్రయించింది, అందుకే కంప్లైంట్ ఇచ్చినాం. మాకు దయచేసి మాకు న్యాయం చేయాలి. ఈ పోలీసు బాధ నుంచి మమ్మల్ని తప్పియాలి. ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్దపల్లి డిఎస్పీ గారు కావాలని కక్ష కట్టి మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చి మనం చంపుతాన్ని బెదిరిస్తే ఇల్లు ఇడిసి పారిపోయి వచ్చినాం. ఇక్కడ వచ్చి హెచ్ఆర్సీని ఆశ్రయించినాం. మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాం. దయచేసి మీరే అందరు ఈ బాధ నుంచి విముక్తి లేకపోతే మమ్మల్ని ఇక్కడనే కాల్చి చంపేది. కాకపోతే మమ్మల్ని మాత్రం ఈ పరిస్థితి నుంచి మాత్రం కాపాడకపోతే మేము ఖచ్చితంగా చచ్చిపోయాం. మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. కానీ మేము మాత్రం మా ఊరికి రాము. వాళ్ళు మాకు కావాలని కక్ష కట్టిరు. మమ్మల్ని ఏమైనా చేద్దామని సిద్ధం ఉన్నారు. మేము ఇప్పుడు ఈ రాత్రి మీకు మీడియా ముందు కలబడుతున్నాం. రేపు రాత్రి కలవడకపోతే మాకు సాగు బాధ్యులు డిఎస్పీ గారు, ఎస్ఐ గారే. ఎందుకు మేము కక్షపూరితం మా తమ్ముడు ఇచ్చిన పిటిషన్ ఆధారం చేసుకొని వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేయకుండా మంచి చెడు ఏం ఆలోచించకుండా ఏం చేయకుండా మమ్మల్ని వన్ సైడ్ నుంచి వాళ్ళ తరఫున ఒక్క తరఫునే ఆలోచించి ఇంకో తరఫున కలిసి మా వాదన కూడా వినకుండా మమ్మల్ని రోడ్డు మీద పరుగుగా బతికి కిరాణా దుకాణం నడుచుకునే పరుగుగా బతుకునే మమ్మల్ని రోడ్డు మీద ఇడిచి బూట్ కాలతో చెప్పి అంగిలాగా చెప్పి మనం జీబులు ఎక్కించి మమ్మల్ని కొట్టుకుపోయి తీసే పరిస్థితి వచ్చింది. సమాజంలో ఈ ఉన్న ఊర్లో ఇంత ఇచ్చేది ఎంత బతుకుడు అనేది ఏదో ఇల్లు పెట్టి మా ముగ్గురు అన్నదమ్ముల ఆస్తి గురించి తగాదాలు జరుగుతున్నాయి. దీనికి మీ పంచాయతీలో పెద్ద మనుషుల మా సమక్షంలో మాట్లాడుకుంటామని కూర్చుంటే మా తమ్ముడు వినక పెద్దపల్లి డిఎస్పీ గారిని ఆశ్రయించి అక్కడికి పిలిపించి 2 నెలల నుంచే మమ్మల్ని తింపి మమ్మల్ని నిస్సాయం చేసేసి ఇప్పుడు మేము బాకడ ఎవరు ఎస్ఐ గారు ఏమన్నారు, మీరు ఎక్కడికి పోయినా డిఎస్పీ అయినా ఎస్పీ అయినా ఎవరికైనా మళ్ళీ నాగరికే రావాలి, నీ అంతు చూస్తామని బెదిరితే మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేయక ఐజీ గారికి కంప్లైంట్ చేస్తే నువ్వు ఐజీ గారి దగ్గరికి పోతావా, మిమ్మల్ని నేను ఏం చేస్తున్నావు చూడమని చెప్పేసి ఆయన చేస్తే మేము ప్రాణభయం ఆయన ప్రాణభయంతో బయటకు రావాల్సి వచ్చింది. ఇలా మేము హెచ్ఆర్సీని ఆశ్రయించడం మాకు న్యాయం చేయండి. ఏమన్నారు హెచ్ఆర్సీ వాళ్ళు? మా దగ్గర పిటిషన్ తీసుకున్నారు. మీకు సర్వే ఎంక్వైరీకి పంపిస్తాం. మేము ఎంక్వైరీ పంపించి మిమ్మల్ని సర్వే చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పిండ్రు.